పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 70వ పేజీ, రెండవ బ్రాహ్మణం, మొదటి మంత్రం. యో హవై శిశుం సాధానం సప్రత్యాధానం సస్థూణం సదామం వేద సప్తః ద్విషతః భ్రాతృవ్యాన్ అవరుణద్ధీం అయం వావశిశుః యోయం మధ్యమః ప్రాణః తస్యేదమేవాధానం ఇదం ప్రత్యాధానం ప్రాణః స్థూణం అన్నం ధామ. మొదటి బ్రాహ్మణంలో, అజాతశత్రు బ్రాహ్మణంలో అజాతశత్రువు ప్రాణస్య వా ఇదం సర్వం అని పై మంత్రంలో చెప్పారు. ప్రాణాః సత్యస్య సత్యం ఇది ప్రాణావై సత్యం అన్నారు. ఆ ప్రాణ గురించి ఈ రెండవ బ్రాహ్మణంలో స్తుతి చేస్తున్నారు, ఉపాసనగా చెప్తున్నారు. ప్రాణావై సత్యం తేషామేవ ఏష సత్యం అన్నారు. అంటే అర్థం ఏంటి అంటే, ఈ కార్యప్రపంచం మొత్తానికి కూడా సత్యస్య సత్యం, బ్రహ్మమే పరమసత్యం అని అర్థం. అక్కడ అంటే ప్రాణమనే వ్యావహారిక సత్యానికి, ఇప్పుడు ఈ శరీరం ఉండాలన్నా, ఈ శరీరం ఈ ప్రపంచాన్ని తెలుసుకోవాలన్నా ముఖ్యమైనది ప్రాణం. కనుక ఇటువంటి ప్రాణం ద్వారా మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం, ఈ ప్రపంచాన్ని, కార్యప్రపంచాన్ని. ఈ కార్యప్రపంచాన్ని తెలుసుకోవడానికి ప్రాణం ఆధారం కనుక ఈ ప్రాణం వ్యావహారిక సత్యం. ఈ ప్రాణం ఉండడానికి మరొక కారణం ఉంది, ముఖ్య కారణం. దట్ ఈజ్ బ్రహ్మన్. ఆ బ్రహ్మమే సత్యస్య సత్యం, ఈ ప్రాణమునకు సత్యం. అంటే ఈ ప్రాణమునకు ఉండడానికి, ప్రాణం ప్రాణంగా పనిచేయడానికి ఆధారం అని అర్థం. పారమార్థిక సత్యం. ఈ పారమార్థిక సత్యం అనేటువంటిది బ్రహ్మము అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వ్యావహారిక సత్యమైనటువంటి ప్రాణం మీద ఎవరైతే ఉపాసన చేస్తారో, ఆ ఉపాసన చేయడం వలన ఈ ఫలం ఏమిటి, ఆ ఫలం వలన ఈ సత్యస్య సత్యాన్ని తెలుసుకోగలం అనే విషయాన్ని మనకు ఈ రెండవ బ్రాహ్మణంలో చెప్తున్నారు. సో మొదటి బ్రాహ్మణంతో అజాతశత్రు బ్రాహ్మణం అయిపోయింది. ఈ రెండవ బ్రాహ్మణం అనేది శిశు బ్రాహ్మణం. ఉపనిషత్తు చెప్తోంది మనకిప్పుడు. ఉపనిషత్తు ఏం చెప్తోందంటే, ఈ శిశు బ్రాహ్మణంలో, అంటే రెండవ బ్రాహ్మణానికి పేరు శిశు బ్రాహ్మణం అని పేరు. ఎందుకు శిశు బ్రాహ్మణం అని పేరు వచ్చిందంటే, ప్రాణమును శిశువుగా పోల్చబడింది. మన ప్రాణం శిశువుతో సమానం. అందుకని ఈ బ్రాహ్మణానికి శిశు బ్రాహ్మణం అని పేరు. క్రిందటి వారం ఈ మంత్రం చూస్తున్నాం. మొదటి 2 లైన్లో యోహ వై శిశుం, సాధానం అంటే ఆధానంతో కలిగి ఉండడం, స ఆధానం సాధానం, ఆధానేన సహ వర్తతే ఇది సాధానం అని అర్థం. సాధానం అంటే స్థలం, చోటు, నివాసం అంటారు.
మనకి ఇక్కడ తెలుగు బుక్లో ట్రాన్స్లేషన్ నివాసము అని ఇచ్చారు. ఆ నివాసం అనే దాంట్లో ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నారు మొదట్లో, తర్వాత దాష్టాంతం. ప్రాణం అనేది కోడి అంటే దూడతో పోల్చబడింది. ఆవు దూడ, చిన్న దూడ, అప్పుడే పుట్టింది. ఆ దూడ ఉండడానికి దానికి ఒక పాక కావాలి, గొడ్ల చావిడి. అది సామాన్య స్థలం. ఆ స్థలంలో ఒక ప్రత్యేకంగా ఒక చోట పలుపు అంటారు దాన్ని, అక్కడ పలుపు ఉంటుంది. అంటే కొయ్య లాంటిదో ఇనపదో అక్కడ నాటుతారు. నాటి దీన్ని ఈ శిశువుని తాడుతో దానికి కడతారు. ఈ శిశువు రక్షింపబడాలి అంటే దానికి ఒక ఆవాసం కావాలి, నివాసం కావాలి. ఆ నివాసంలో కూడా ఒక ప్రత్యేక స్థానం కావాలి దానికి. ఆ ప్రత్యేక స్థానంలో కూడా దానికి తాడుతో దాన్ని ఒకదానికి కట్టాలి. ఇది ఉదాహరణ. శిశువు, స్థూణ, ఆ యొక్క స్థానం, ఒక నివాసం, ఆ నివాసంలో ఒక ప్రత్యేక స్థానం, ప్రత్యేక స్థలం. ఆ ప్రత్యేక స్థలంలో దీనికి మెడలో ఒక తాడు కట్టుంచుతుంది, ఆ తాడుని దానికి కట్టుంచుతారు. మనకు తెలిసే విషయంతో తెలియని విషయానికి చెప్తుంది శాస్త్రం. నోన్ టు అన్నోన్ అంటారు. మనకు తెలిసిన విషయం ఏమిటంటే మన ఇళ్లలో గొడ్ల చావిడి ఉంటుంది. ఆ రోజుల్లో ఉపనిషత్తు అనుకుంది అందరి ఇళ్లలో ఉంటాయి అని. ఉపనిషత్తుకి ఏం తెలిసి మనందరం ప్యాకెట్ పాలు తాగుతామని. మనందరం ప్యాకెట్ పాలు తాగుతాం. కలియుగంలో అసలు దూడ అంటే ఏమిటి, ఆవు అంటే ఏమిటి, పాలు ఎట్లా తీస్తారో కూడా తెలియదు ఇప్పుడు పిల్లలకి. అమ్మ పాలు ఎట్లా వస్తాయంటే మిషన్లో నుంచి వస్తాయి అనుకుంటాడు వాడు. కాయిన్ వేస్తే బటన్ నొక్కంగానే పాలు మిషన్లో నుంచి వస్తాయి. ఇప్పుడు మోడర్న్ పిల్లలకి పాలు అక్కడి నుంచి వస్తాయంటే మిషన్లో నుంచి వస్తాయి అనుకుంటాడు వాడు. కనుక ఆ రోజుల్లో మనుషులకి ఒక ఇళ్లల్లో వ్యవసాయం ఉండేది కాబట్టి పశు సంపద ఉండేది. ఆ పశువులు ఉండడం వల్ల వాళ్ళు రోజు చూస్తూ ఉంటారు ఈ విషయాన్ని. ఇంట్లో మనుషులు ఎట్లాగో ఆ గొడ్ల చావట్లో ఉన్నటువంటి ఆవులు, గేదెలు కూడా అట్లా, వాళ్ళకి కూడా ఒక మెంబర్తో సమానం. అందుకని పేర్లు కూడా పెడతారు. లక్ష్మీ, పార్వతి అని పేర్లు పెట్టాయి వాళ్ళకి. మా ఇంట్లో అట్లాగే ఉండేవి చిన్నప్పుడు. ఆ పేర్లతోనే పిలిచేవాళ్ళు. మనకు ఆ విషయాలు తెలుసు కనుక ఉపనిషత్తు పోలుస్తున్నది దాంతో. తొందరగా అర్థం చేసుకుంటామని. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం కదా. మన చిన్నప్పుడు ఉన్నాయి, ఇప్పుడున్న పిల్లలకి ఆ అనుభవం లేదు. ఏదో మనకు కాస్త ఉన్నది అనుభవం. సరే, అది చెప్తున్నారు మొదట. చెప్పిన తర్వాత దేనితో పోల్చారనేది తర్వాత వస్తుంది మంత్రంలోనే. మొదటి మంత్రంలోనే ఆధానం అని చెప్పి నివాసము, ప్రత్యాధానం అంటే ఒక ప్రత్యేకమైన స్థలంలో. మళ్ళీ అది బయటకు వచ్చి అక్కడికే వెళుతుంది, మళ్ళీ దాని చోటుకే వెళుతుంది. అది వచ్చే చోటు అనమాట. ఆ స్థలంలో తిరుగుతుంటుంది, మళ్ళీ అక్కడికే వెళుతుంది, కరెక్ట్గా తన స్థానానికే వెళుతుంది. అలా తర్వాత సస్థూణం అంటే స్థూణము కలిగి ఉన్నటువంటి, స్థూణంతో కట్టవేయబడినటువంటి సస్థూణం. దాన్ని కట్టడానికి ఒక కొయ్య లాంటిది, పలుపు అంటారు దాన్ని. దాన్ని తర్వాత తాడుతో కడతారు, పగ్గం అంటారు దాన్ని, తాడు. దామం, సదామం. సదామం అంటే తాడుతో కలిగినటువంటి సదామం. అందుకే కృష్ణుడికి దామోదర అని పేరు. దామోదర, దామే ఉదరం యస్య అంటే ఎవరి పొట్టకైతే తాడు కట్టబడిందో ఆయన దామోదర అన్నారు. సో సదామం. వేద, ఈ విధంగా ఎవరైతే వేద అంటే ఉపాసన చేస్తారో, తెలుసుకుంటారో వాళ్ళు సప్తః ద్విషతో భ్రాతృవ్యాన్ అవరుణద్ధి అని అన్నారు. ఇక్కడ సప్తః ద్విషత అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మన శరీరంలో దృష్టాంతం అయిపోయింది. మన శరీరంలో, ఈ స్థలంలో అక్కడ గొడ్ల చావిడి లాగానే పాక ఉన్నట్లుగానే ఇక్కడ ఈ శరీరంలో ఈ మధ్యలో ప్రాణం ఉన్నది. శిశువు ప్రాణాన్ని శిశువుతో పోల్చారు. ఎందుకు పోల్చారు చెప్పాను క్రిందటి వారం. ప్రాణంలో ఎటువంటి రాగాలు, ద్వేషాలు లేవు. పసిపిల్లవాడికి, శిశువుకు కూడా రాగద్వేషాలు ఉండవు.
కనుక ప్రాణం స్వచ్ఛమైనటువంటిది, శుద్ధమైనటువంటిది. ప్రాణం శిశువుతో సమానం. ఆ ప్రాణం ఈ యొక్క మధ్య భాగంలో ఉన్నది. గాలి తీసుకుంటూ ఉంటుంటాం కదా, ప్రాణం నిలుపుతున్నది ఈ శరీరాన్ని. ఈ శరీరంలో ఉండి సస్థూణం అంటే అది కట్టివేయబడింది. ఆ శిశువు ఈ హృదయంలో ప్రాణం అనే శిశువు ఉంచబడింది అని అర్థం. మధ్యమ ప్రాణ శిశు యహ అయం మధ్యమ ప్రాణ. ఈ శిశువు ఎవరయ్యా అంటే ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రాణమే. తస్య ఇదమేవ ఆధానం. ఆ ప్రాణానికి ఒక స్థానం, నివాసం ఏమిటంటే ఈ శరీరమే. ఈ శరీరమే దానికి నివాసం. ఇదం ప్రత్యాధానం ప్రాణ స్థూణ అన్నం దామ. దీనికి మనకు గాలి తీసుకోవడం, గాలి వదలడం ఉంది కదా ఈ ప్రాణం వలన. ఈ ప్రాణం పనిచేస్తూ ఉన్నది. ఇది ఎవరి కోసం పనిచేస్తోంది ఈ ప్రాణం? ఈ శిశువు అనేటటువంటి ప్రాణం ఈ పంచ జ్ఞాన ఇంద్రియాలు. ప్రాణాహ అంటే పంచ జ్ఞాన ఇంద్రియాలు. ప్రాణ దేనికి కట్టవేయబడింది అంటే స్థూణ. స్థూణ అన్నం దామ. ఈ ప్రాణం అనేది ఈ శరీరాన్ని నిలుపుతున్నది. మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ చూడండి, అక్కడ ఇట్లా ఇచ్చారు, శరీరంలో ఉండే ప్రాణమే శిశువు అన్నారు. ఈ శరీరమే దానికి నివాసం. అది ఆధానం అంటే నివాసం. అంటే కట్టివేసి ఉంచేటటువంటి పాక అని రాశారు తెలుగులో. ఆ పదాలు చదివితే కానీ మనకు కొంచెం తెలుగు అన్న అలవాటు పడతాం. పాక అన్నారు. శిరస్సే ప్రత్యాధానం. ఇప్పుడు ఈ శరీరంలో ప్రాణం మధ్యలో ఉన్నది, కానీ ఈ శరీరంలో ముఖ్యమైన భాగం ఏంటి అంటే తల, శిరస్సు భాగం. ప్రత్యాధానం అన్నారు. శిరస్సే ప్రత్యాధానం. ఈ ప్రాణం తిరుగుతూ ఉంటుంది ఈ శరీరంలో. ఈ శరీరం అంతా ప్రాణం ప్రసరిస్తూ ఉంటుంది. అన్నపానాదుల వల్ల కలిగే శక్తియే స్థూణ అన్నారు. అక్కడ కట్టినటువంటి పలుపు ఏదైతే ఉందో కట్టు కొయ్య అన్నారు. ఆహారం దాని పగ్గం. ఆహారం, మనం తినే ఆహారం ఈ యొక్క శిశువు అనే ప్రాణాన్ని కట్టి ఉంచుతుంది. ఈ శరీరాన్ని ప్రాణాన్ని కట్టి ఉంచుతుంది ఆహారం. ఆహారం లేదనుకోండి ప్రాణమే ఉండదు. ఎట్లాగైతే తాడు శిశువుని కట్టి ఉంచుతుందో పలుపుకి ఆ పాకాలో, అదేవిధంగా ఈ శరీరం అనే పాకాలో ఈ యొక్క ప్రాణాన్ని అన్నం అనేటువంటి దామం, తాడు ప్రాణాన్ని శరీరాన్ని ఒకచోట కట్టి ఉంచుతుంది. ఎట్లా అంటే పలుపు అనేది న్యూట్రిషన్స్ అన్నమాట. మనకు మంచి పోషకాలనన్నీ ఇస్తుంది. ఆహారం అనేటువంటి యొక్క తాడు అనేటువంటిది పగ్గం. అది ఈ శరీరాన్ని ప్రాణాన్ని కలిపి ఉంచేదే ఆహారం. ఎలాగైతే తాడే కదా ఆ పలుపు ఈ యొక్క దూడని కట్టి ఉంచుతున్నది, అదేవిధంగా ఈ ప్రాణం అనే దూడని ఆహారం అనేటటువంటి తాడు, ప్రాణం అనే దూడని ఆహారం అనే తాడు ఆ పలుపు అనేటటువంటి అంటే ఏంటి పోషకాహాలన్నిటికీ ఇచ్చి కట్టి ఉంచి శరీరాన్ని నిలుపుతున్నది, శరీరాన్ని జీవింపజేస్తున్నది అని ఒక ఎంత పొయిటిక్ అన్నమాట. ఉపనిషత్తు కవిత్వంలో ఉంది. ఇప్పుడు అంత కవిత్వం మూడులో అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఏమిటి దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది? కథ బాగుంది. ప్రాణము ఒక శిశువు, దాన్ని అన్నం అనే తాడుతో కట్టబడి ఉంది ఈ శరీరానికి ఆహారం ద్వారా అని తెలుసుకున్నాం. తర్వాత ఏంటి? అప్పుడు ఏమవుతుంది? ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో ప్రాణం ఈ శరీరంలో ఉంటుందో ఆ ప్రాణం ద్వారా ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు ఇంద్రియాలన్నీ కూడా బయటికి వెళ్ళి అవి ఇవన్నీ చూస్తూ ఉంటాయి. సప్త ఇంద్రియాలు అన్నారు ఇక్కడ. 2 కళ్ళు, 2 ముక్కు పుటాలు, 2 చెవులు, 1 నోరు. ఈ 7 కూడా పనులు చేస్తూ ఉంటారు. బయటవన్నీ చూసి తెలుసుకుంటూ ఉంటారు. అయితే వీటిని
క్రమశిక్షణలో పెంచితే మనకు అవి సహాయపడతాయి. క్రమశిక్షణ లేకుండా వాటి ఇష్టం వచ్చినట్టుగా వదిలిపెట్టామనుకో, అంటే క్రమశిక్షణ లేకుండా వాటి ఇష్టం వచ్చినట్టుగా వదిలిపెడితే ఏమవుతాడు మనిషి? ఆధ్యాత్మికంగా ఎదగలేక మనిషి పతనం అయిపోతాడు. అందుకని తర్వాత చెప్తున్నారు, ఏవహ వేద అంటే అర్థం ఎవడైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో, ప్రాణాన్ని ఈ విధంగా ఉన్నతంగా భావించి ఉపాసన చేస్తారో, సప్త ద్విషత భ్రాతృవ్యాన్ అవరుణద్ధి అన్నారు. అది మనకు ముఖ్యమైన విషయం. విషయం ఏమిటంటే ఇక్కడ ఫలం చెప్తున్నారు. తాత్పర్యం చూడండి, మధ్యలో 2 విధాలైనటువంటి ఉంటారు బంధువులు. శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. బంధువుల్లోనే శత్రువులు మిత్రులు ఉంటారు, విరోధులు ఉంటారు, హితులు ఉంటారు. విరోధులైన 7 జ్ఞాతులు అన్నారు ఇక్కడ. విరోధులంటే ఏమిటి? క్రమశిక్షణలో లేనటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, ఏ శబ్దాలు వినటం, చూడసేవి, రుచి చూసేవి, వాసన చూసేవన్నీ కూడా మనకు శత్రువులుగా అవుతాయి మనం గనక వాటిని వదిలిపెట్టామంటే. వాటిని క్రమశిక్షణలో పెడితే మంచివే చూస్తూ, మంచివే వింటూ, మంచివే మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు అవి మనకు మిత్రులు అవుతాయి. అది భ్రాతృవ్యాన్ అవరుణద్ధి అన్నారు. వాటిని ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టకుండా ఎవరైతే ఈ తలలో, శిరస్సులో ఇంద్రియాలు ఈ 2 అంటే 7 ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆత్మవైపుకు కాకుండా ఈ సినిమాలని, డాన్స్లని, మ్యూజిక్లని ఇష్టం వచ్చినటువంటి తింటాం, ఖావో పీవో మజాకరో. ఒక మాటలో చెప్పాలంటే అలా పోతున్నారు కదా జనం. ఇష్టం వచ్చింది చూడటం, ఇష్టమైనవన్నీ వినడం, ఇష్టమైనవన్నీ వాసన చూడటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అంటే ఒక క్రమశిక్షణ లేనటువంటి ఇంద్రియాలన్నమాట అవి. అవి శత్రువులు అంటున్నారు. అవరుణద్ధి అన్నారు. అవరుణద్ధి అంటే ఎవరైతే వాటిని, అవి చెడగొడతాయి మనల్ని. వాటి ఇష్టం వచ్చిన వదిలిపెడితే మనల్ని చెడగొడతాయి. మనిషిని లోపలికి తిప్పవు, అంతర్ముఖుడిని చెయ్యవు, బహిర్ముఖుడైపోతాడు మనిషి. వాటిని ఉపాసన ద్వారా వాటిని మనం నియంత్రించాలి. నియంత్రిస్తే అటువైపు ఆకర్షించబడుతూ ఉంటాయి బయటికి, ఆత్మవైపుకు కాకుండా. అవి శత్రువులుగా ఉన్నాయి. అందుకని ద్విషత అన్నారు. భ్రాతృవ్యాన్ అంటే సోదరులు అన్నమాట. ఒకరికొకళ్ళు అందరూ కలిసి వాళ్ళు వీడికి శత్రువులుగా కాకూడదు మనిషికి. నా ఇంద్రియాలు నాకు శత్రువులు కాకూడదు. నా ఇంద్రియాలు నాకు మిత్రుడిగా పనిచేయాలి కానీ శత్రువులుగా కాకూడదు. అంటే నా ఆత్మతత్వం వైపుకి నన్ను తిప్పితే అవి నాకు మిత్రులు. నా ఆత్మతత్వం వైపు కాకుండా నా ఇంద్రియాలు నన్ను బహిర్ముఖానికి తిప్పితే అవి నాకు శత్రువులు. అది విషయం ఇక్కడ గమనించవలసిన పాయింట్. అది ఈ ప్రాణము ఎంత గొప్పది. ఈ ప్రాణం ఈ శరీరంలో ఎందుకున్నది? ఎవరి కోసం? బాహ్య విషయాలను తెలుసుకుంటూ, వ్యవహారాన్ని తెలుసుకుంటూ, చక్కగా వేదాలు, మంత్రాలు, స్తోత్రాలు, శ్లోకాలు చదువుకుంటూ, దేవుడి చింతన చేస్తూ, దేవుడి గురించి ఆలోచిస్తూ, ఈ యొక్క ఇంద్రియాలని నియమంగా ఉంచుకుంటూ, అతిగా తినకుండా, అతిగా చూడకుండా, చెడువన్నీ చేయకుండా వీటిని మంచిగా ఉపయోగించుకుంటే నా ఆత్మతత్వం వైపుకు నాకు మిత్రుల్లాగా వీళ్ళు సహాయపడతారు. లేకపోతే నాకు శత్రువులయ్యి నన్ను బహిర్ముఖం చేసి నేను ఒక మామూలు మనిషిగానే చనిపోతాను కానీ జ్ఞానిగా చనిపోలేను. జ్ఞానిగా ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. లేకపోతే ఏంది, పశువు పక్షాదుల్లాగానే ఈ శరీర ఇంద్రియాల భోగాలతో జీవిస్తూ మనిషి నశిస్తాడు. కనుక ఉపనిషత్తు ఈ శిశుబ్రాహ్మణంలో చెప్పేది అదనమాట. ఏం చెప్తున్నారు? వాటి వైపు ఆకర్షింపబడుతుంటాయి, వాసనల వైపు. వాటి వాసనలు ఉంటాయి, పూర్వ జన్మజన్మ వాసనలు. అది విను, అది విను అంటుంది. అది మంచిది కాదని తెలిసినా విను విను అంటుంది. అది చూడు అంటుంది. అది చూడడం మంచిది కాకపోయినా కూడా వాసనలు అనేవి అటు పంపిస్తూ ఉంటాయి. ముక్కుతో వాసన చూసేవి కూడా అది మంచిది కాదని తెలిసినా కూడా చూడాలని అంటుంది.
ఇవన్నీ అందుకే ఇక్కడ రాశారు, వాసనల వైపుకు ఆకర్షిస్తాయి. వాసనలు అంటే ఏంటి? మా స్వభావం వైపుకి ఆకర్షిస్తాయి అవి, ఆత్మవైపుకు కాకుండా. ఆత్మవైపుకు కాకుండా నాకు ఇది ఇష్టం, నేను చూస్తాను. అమ్మ నాన్న చెప్తారు, వద్దురా అది మంచిది కాదురా, లేదు నేను చూస్తాను అంటాడు. అప్పుడంటే ఏమిటి అర్థం? తనకు శత్రువుగా పనిచేస్తున్నది ఇంద్రియం, మిత్రుడిగా పనిచేయడంలా. మంచిది తినరా అంటే తినం కదా, ఒంటికి పనికిరాందంటే బాగా తింటాం. బజ్జీలు పకోడీలు అవన్నీ తినకూడదు, డాక్టర్ చెప్పారు. ఊరగాయ తినకూడదు అన్నారు. బీపీ ఉందంటే నాలుగేం చేస్తుంది? అదే పెట్టు, అదే తింటాను అంటుంది. వాసనలు అంటే అవే కదా. మరి తెలిసి కూడా మనిషి చేస్తాడు. కారణం వాసనల వైపుకు ఆకర్షింపబడతాడు, ఆత్మవైపుకు కాకుండా అని అర్థం. కనుక వాళ్ళు విరోధులు. విరోధులు కనుక జ్ఞాతులను వధించగలడు అన్నాడు. అంటే వీళ్ళందరినీ కూడా తన వాళ్లే. ఈ ప్రాణం ఏం చేస్తుంది? తన వాళ్ళైనటువంటి ఈ యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా బయటికే పరిగెడుతూ ఉంటే, ఈ ఉపాసన గనక చేస్తే వాటిని వధిస్తుంది. బయటికి వెళ్ళకు, అటు చూడకు, ఇటు చూడకు అని చెప్పి వాటిని నియంత్రణ చేస్తుంది ప్రాణం. ప్రాణ ఉపాసన చేస్తే నువ్వెందుకు ఎలా బయటికి పోతున్నావు అని చెప్పి దాన్ని లాక్కొచ్చి మళ్ళీ కూర్చోబెడుతుంది అనమాట. ఎందుకంటే ప్రాణంలో రాగద్వేషాలు లేవు, ఇంద్రియాలకి రాగద్వేషాలు ఉన్నాయి. బయటకు వెళ్ళినప్పుడు నాకు అది కావాలి, ఇది చూడాలి, ఇది బాగుంది, అది బాగుంది అంటుంది. ప్రాణంలో ఏముంది పాపం? ఏం లేదు అది. అందుకని ప్రాణం ఎప్పుడు నిజాయితీగా ఉంటుంది. ప్రాణం ఎప్పుడూ కూడా వీడికి సహాయపడుతూ ఉంటుంది ఆత్మవైపుకు మళ్లించడానికి. కానీ ఇంద్రియాలు బయటికి లాక్కుపోతూ ఉంటాయి. ఇక్కడ చెప్తున్నారు, జ్ఞాతులను వధించగలడు అంటే ఇంద్రియాలను నిగ్రహిస్తాడు అని భావం అన్నాడు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, ఈ ప్రాణం అనే శిశువు ఈ శరీరంలో కట్టబడి ఉన్నది, దీనికి ఆహారం ద్వారా ఈ శరీరంలో నిలుపుతున్నది, ఆ ఆహారం అనే దాని వలన మనం న్యూట్రిషన్స్ వలన ఈ శరీర పోషణ జరుగుతున్నది. ఈ శరీర పోషణ, ఈ ప్రాణం ఇందులో అన్నీ ఉండడం దేనికోసం అంటే ఇంద్రియాలన్నీ కూడా బాహ్య ప్రపంచం ద్వారా చూసి తెలుసుకొని అవన్నీ కూడా అనుభవించడానికి. అయితే మంచిని అనుభవించాలి, మంచి చెయ్యాలి, మనకు సహాయం చేయాలి. కానీ మనల్ని ఆధ్యాత్మికత నుంచి దూరంగా తీసుకువెళ్ళకూడదు అవి. ఇలా గనక ఆలోచన చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి ఇంద్రియాలన్నీ కూడా చెప్పిన మాట వింటాయి. అప్పుడు ఆ వ్యక్తి ఆధ్యాత్మిక చింతనాపరుడవుతాడు. ఏకాగ్రత, నియమం, నిష్ఠ, ఆచారం, పద్ధతి, ఒక డిసిప్లిన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తాం లోకంలో చూడండి, ఒక డిసిప్లిన్ ఉండదు, ఏముండదు మనుషులకి. మామూలు వాళ్ళకి డిసిప్లిన్ ఉండదు కదా. కానీ ఒక ఆచారం పద్ధతి ఉన్న వాళ్ళకి డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళు ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు అని ఒక డిసిప్లిన్ ఉంటుంది. అలా డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. డిసిప్లిన్ లేని వాళ్ళు మళ్ళీ అధోగతిని పొందుతారు అని చెప్తూ ఈ శిశు బ్రాహ్మణంలో మొదటి మంత్రం మనకేం చెప్తుందంటే, నీ ఇంద్రియాలని నిగ్రహించు అని చెప్తోంది. దీనివల్ల మనకు తెలిసేది అది. ఇష్టం వచ్చింది తినవాకు, ఇష్టం వచ్చినట్టు చూడవాకు, ఒక నియమంగా నిష్ఠగా ఉండు అని అర్థం. ఇంతటి వరకు క్రిందటి వారం చూసాం. తర్వాత మంత్రం చదువుతాం. అదే విషయం తర్వాత ఇంకా చెప్తున్నారు. ఈ ఉపాసన ఇప్పుడు ఈ గుణాలతో కూడినటువంటిది ప్రాణం. ఈ 7 ఇంద్రియాలు ఉన్నాయి ఇందులో. ఈ 7 ఇంద్రియాలను కూడా బయటికి వెళ్ళనీయకుండా లోపలికి మలుచుకొని మిత్రుల్లాగా వాటిని మలుచుకోవాలి. అంటే శత్రువుల్ని వధించాలి. బయటికి పోయే విధంగా ఉంటే అవి శత్రువులు, వాటిని వధించాలి అంటే అర్థం ఏమిటి? వాటిని బయటికి వెళ్ళనీయకుండా చేయడం, వధించడం, లోపలికి తిప్పాలి. అలా చేస్తే ఆ వ్యక్తికి ఆ ఇంద్రియాలు సహాయపడతాయి ఆధ్యాత్మిక ఉన్నతికి అని అర్థం. ఇవన్నీ చిన్న కథలుగా చెప్పాలి, డ్రామాలుగా వేస్తే పిల్లలకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లలకి ఏముంది అసలు? చిన్న చిన్న పిల్లలే ఫోన్లు పెట్టుకొని గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఏం డిసిప్లిన్ ఉంది పిల్లలకి? చెప్తే వాడు ఏడుస్తాడు. పైగా ఫోన్ తీసుకుంటే వాడు అన్నం తినడు, ఏం తినడు. అట్లా ఉన్నారు పిల్లలు. మనకు డిసిప్లిన్ అంటే ఏదో 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత వినకుండా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు 3 ఏళ్ల నుంచే వినకుండా డిసిప్లిన్ లేదు పిల్లల్లో. అది అట్లా ఉంది. తర్వాత ఉపాసన గురించి చెప్తున్నారు.
సప్త అంటే ఈ ఇంద్రియాలన్నిటినీ వాటి మీద ఉపాసన చేయడం అన్నమాట. విశిష్ట గుణాలతో ఉపాసన చేయడం. చదువుతాం తర్వాత మంత్రం. తమేతాః సప్తాక్షితయః ఉపతిష్ఠంతే తద్యా ఇమా అక్షన్ లోహిన్యో రాజయః తాభిరేణం రుద్రోన్యాయత్తః అథయా అక్షన్నాపః తాభిః పర్జన్యః యా కనీనకా తయాదిత్యః యత్కృష్ణం తేనాగ్నిః యచ్చుక్లం తేనేంద్రః అధరయా ఏనం వర్తన్యా పృథివ్యన్వాయత్త జౌరుత్తరయా నాస్యాన్నం క్షీయతే య ఏవం వేద య ఏవం వేద. ఈ విధంగా ఎవరైతే ఉపాసన చేస్తారో, వేద అంటే ఉపాసన అని అర్థం. మామూలుగా లిటరల్ మీనింగ్ వేద అంటే తెలుసుకుంటారో అని అర్థం. కానీ ఇక్కడ ఉపాసన చేస్తారో ఎవరైతే ఈ విధంగా, ఏ విధంగా అంటే ఇప్పుడు మంత్రంలోకి వెళ్ళే ముందు ఆ విషయం సంక్షిప్తంగా చెప్తాను. మన ఒక్క కంటి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. మన కంటి లోపల నాళాలు ఉంటాయి, రక్తనాళాలు. మన కాసేపు కిందికి ఇలా తలకాయ ఉంచితే కళ్ళు ఎర్రగా అవుతాయి. ఎర్రగైనప్పుడు కళ్ళు తెరిచి చూస్తే అద్దంలో చూసుకోండి, లేకపోతే ఎవరి కళ్ళైనా చూడండి, ఆ రక్త నాళాలు కనపడతాయి. ఎర్రగా రక్త నాళాలు ఎంత సన్నగా ఉంటాయి అవి. ఎంత సన్నగా అంటే చెప్పడానికి లేదు అసలు. అంత చెట్టుకు వేళ్ళు ఉంటాయి చూసారా, చిన్న 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 వేళ్ళు ఎట్లా పోతూ ఉంటాయి, అట్లా ఉంటాయి ఈ కంటి లోపల రక్తనాళాలు. కంటి లోపల ఏమేమి ఉన్నాయి? రక్తనాళాలు ఉన్నాయి. తెల్లటి గుడ్డు ఉన్నది, అందులో నల్లటి గుడ్డు అన్న ఒక మధ్యలో తెల్లటి భాగం, నల్లటి భాగం, అదికి మధ్యలో ఇంకొక కనుపాప. ఇవన్నీ ఉన్నాయి మనకు. పై రెప్ప, కింది రెప్ప, ఇన్ని ఉన్నాయి కంట్లో. అయితే ఏమిటి అంటే ఆ కన్నును వర్ణిస్తున్నారు ఇందులో. కన్ను, ఈ దేవతలు ఉన్నారు మన యొక్క ముఖంలో, దేవతలు ఉన్నారట. ఏ ఏ దేవతలు ఉన్నారంటే అందరు దేవతలు, ఇంద్రుడు, ఆదిత్యుడు, వీళ్ళందరూ దేవతలు కూడా ఈ యొక్క భాగాలన్నిటికీ కూడా సహాయం చేస్తూ ఉంటారు అని చెప్పి ఇక్కడ ఒక కథ లాంటిది. కథలాంటి కథ. ఎందుకండి ఇట్లాంటి కథలన్నీ అన్నారు? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని తెలుసుకోవడానికి. అసలు ఈ శరీరం ఎంత గొప్పది, ఈ శరీరంలో భాగాలు ఎంత గొప్పవి, కళ్ళు పనిచేస్తుంటే తెలియదు మనకు దాని యొక్క విలువ. కంట్లో నలుసు పడ్డప్పుడు తెలుస్తుంది మనకు ఎంత బాధో. తర్వాత ఆ కంటిలో మద్రాసు అయి వస్తుంది చూసారా ఒక్కొక్కరికి, అప్పుడు తెలుస్తుంది. ఏ అవయవం అయినా కూడా శరీరంలో పనిచేస్తున్నంతసేపు మనకు దాని విలువ తెలియదు. అది కాసేపు పనిచేయడం ఆపినా, ఆగిపోయినా, లేకపోతే పని సరిగ్గా చేయకపోయినా అప్పుడు తెలుస్తుంది దాని యొక్క విలువ. అందుకని మన శాస్త్రంలో ఏం చెప్పారంటే ఈ శరీర భాగాలన్నిటినీ కూడా వాటిని సక్రమమైనటువంటి పద్ధతిలో వాడుకో, వాటి విలువ తెలుసుకొని వాటిని దుర్వినియోగం చేయవాకు. అది విషయం, ముఖ్య విషయం. ఇప్పుడు మనం కంప్యూటర్ చూస్తాం, 3 స్క్రీన్లు చూస్తున్నారు కదండి పొద్దున్న లేచినప్పటి నుంచి. టీవీ స్క్రీన్ చూస్తారు, కంప్యూటర్ స్క్రీన్ చూస్తారు, ఫోన్ స్క్రీన్ చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడు వాట్సప్ అని చెప్పి అందులోనే అప్పులోనే ఉంటారు ఎప్పుడు.
ఈ 3 స్క్రీన్లు చూస్తూ చూస్తూ ఉన్నాం. కంటిని దుర్వినియోగం చేయడం అంటారు దాన్ని. దుర్వినియోగం, అతి కాంతి, ఎక్కువ కాంతిని చూడడం వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయి. చూడకూడనివన్నీ చూడటం వల్ల ఆ కళ్ళల్లో నుంచి కొన్ని విషయాలు మనసులోకి వెళ్ళి ఆ మనసును పాడు చేస్తాయి అవి. కనుక కంటిని దుర్వినియోగం చేయడం అంటే ఇదే అన్నమాట. శరీరానికి మనిషికి సహాయపడకుండా దాన్ని దుర్వినియోగం చేయకూడదు. అలా చేయకుండా ఉండాలి అంటే ఈ విధంగా కథ చెప్తే దేవతలు ఉన్నారు ఆ కంటి లోపల, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని అనుసరిస్తున్నారు అని చెప్పి మంత్రం చెప్తున్నది. కనుక ఏం చెప్తున్నారు, ఆ తాత్పర్యం చదువుతాను చూడండి. తెలుగు కాస్త అలవాటు పడుతుంది మీకు, అని ఇంటికి వెళ్తే మీరు ఎట్లాగో చదవరు, మీకు టైం ఉండదు, చదివిన అర్థం కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రత్యాధామంలో సంచరించే చోటులో ఉండే కోడెదూడ యొక్క కంటికి గల రహస్యపూర్ణమైన పేర్లను గురించి వివరిస్తున్నారు అన్నారు. అంటే ఈ ప్రాణం, ఈయన శిశువు ఏ శరీరంలో అయితే ఉన్నదో ఈ శరీరంలో ఏమున్నది, కన్ను అనేది ఉన్నది. ప్రాణం అనే శిశువు ఏ పాకాలో ఉన్నది? పాక అంటే గుర్తుందా మళ్ళీ? శరీరం అనే పాకలో ఉంది. ఈ శరీరం అనే పాకలో ఈ ప్రాణం సంచరిస్తూ ఉంది. ఇది సంచరించేటప్పుడు దీనికి ఒక రహస్యమైనటువంటి, ఇక్కడ చెప్తున్నారు, రహస్యపూర్ణమైనటువంటి పేర్లను గురించి వివరిస్తున్నారు. కంటికి గల రహస్యమైన పేర్లను అంటే ఈ ప్రాణము యొక్క, ప్రాణానికి ఇక్కడ ప్రాణం అంటే ఇంద్రియాలను కూడా ప్రాణం అన్నారు. ఇంద్రియాలు కూడా ప్రాణం అని ఎందుకంటారంటే అసలు ముఖ్య ప్రాణం అంటే ప్రాణం అంటారు. ఇంద్రియాలకి ప్రాణం అని ఎందుకు పేరు అంటే ఇంద్రియాలను కంటిని కన్నుగా ఉంచేది ప్రాణమే, చెవును చెవుగా పనిచేయించేది ప్రాణమే, ముక్కును ముక్కుగా ఉంచేది ప్రాణమే, నోరు నాలుకని నాలుకగా పనిచేయించేది ప్రాణమే. కనుక ప్రాణం వలన ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుక ఇవి కూడా ప్రాణాలు అన్నారు. ఈ ప్రాణాలు అనేటువంటి పంచ ఇంద్రియాలు కూడా ప్రాణాలే. ఈ రహస్యమైన పూర్ణమైన పేర్లు ఏమిటి అంటే చెప్తున్నారు ఇక్కడ. ఒక్కొక్కటి కంటి లోపల నేత్రంలో అక్షన్, ఇమా అక్షన్ సప్తాక్షితయ ఉపతిష్టంతే. సప్తాక్షితయ అంటే నాశరహితా అని అర్థం. అక్షితయ క్షయరహిత అని అర్థం. సప్త అంటే 7, 7 నాశము లేనటువంటివి ఉన్నవి. ఉపతిష్టంతే తత్ యాహ ఇమా అక్షన్. అవి ఏమిటి అంటే కళ్ళు. ఈ కళ్ళు ఎలా ఉన్నాయి? 7 దేవతలు, 7 ఇంద్రియాలు ఈ యొక్క కంటి లోపల వాటికి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఈ కంటికి సహాయం చేస్తున్నాయిట. ఆ 7 దేవతలు ఎలా సహాయం చేస్తున్నాయి అంటే నేత్రంలో ఉండి ఎల్లప్పుడూ కాపాడే 7 దేవతలు ఉన్నారట మనకు. ఈ మధ్యమ ప్రాణమైనటువంటి శిశువు దాన్ని ఎల్లప్పుడూ స్తుతి చేస్తూ ఉంటారట. 7 దేవతలు ఈ కంటి లోపల ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాణాన్ని మధ్యమ అంటే శరీరం మధ్యలో ఉండే ప్రాణాన్ని స్తుతి చేస్తుంటారు. ఏ విధంగా స్తుతి చేస్తారంటే కూర్చొని ఏమైనా భజన చేస్తారా? ఎలా స్తుతి చేస్తారు? స్తుతి చేయడం అంటే ఏమిటి, ఏ విధంగా ఉంటుందంటే చెప్తున్నారన్నమాట. రాజయ తాభి ఏనం రుద్ర అన్వాయత్త. లోహిన్య రాజయ. లోహిన్య అంటే రక్తనాళాలు. ఈ కంటిలో రక్తనాళాలు ఉన్నాయి కదా, ఈ రక్తనాళాలని ఇంకా రాశారు చూడండి బ్రాకెట్లో, గీరలు అని రాశారు. రక్తనాళాలు గీరలు అంటారు. కంట్లో ఏమిటో గీరగా ఉందంటారు, గీరలు ఉన్నాయి ఏమిటి కంట్లో అంటారు. చూసారా? అది చదివింది దానికోసం, లేకపోతే ఈ భాష మనం మర్చిపోతాం. గీరలు అనే మాట గుర్తుందా? చీర మీద గీర అంటారు. చీరల మీద కానీ డ్రెస్సు మీద గీర పడింది ఏమిటి అని, అది చెయ్యి మీద కానీ పడితే గీర అంటాం. చూసారా? కంటిలో కూడా గీరలు ఉంటాయి. అవునా? గీరలు ఉన్నాయని ఎప్పుడు తెలుస్తుంది? ఎర్రగా అయినప్పుడే తెలుస్తుంది, లేకపోతే తెలియవు అవి. వాటిలోకి రక్త ప్రసరణం బాగా జరిగినప్పుడు మనకు గీరలు ఉన్నాయని తెలుస్తుంది.
రక్తనాళాలు. లోహిన్య అంటే ఎరుపు. లోహిన్య రాజయ అంటే రక్తనాళాలు. రాజయ అంటే నాళాలు, మార్గాలు, రక్తం వెళ్ళే మార్గం అన్నమాట. రాజయ తాభి ఏనం రుద్ర అన్వాయత్ అన్నారు. ఈ యొక్క రుద్రుడు అనేటటువంటి దేవత కళ్ళల్లో ఉండే ఎర్రటి రేఖలు ద్వారా రుద్రుడు ఈ మధ్యమ ప్రాణాన్ని కాపాడుతూ ఉంటాడు అన్నారు. ప్రాణం రక్షింపబడుతూ ఉంది. ఈ శరీరంలో కంటి గీరల్లో ఉన్నటువంటి లోహిత వర్ణం రుద్రుడు అనమాట. రుద్రదేవత రక్తనాళాల ద్వారా ఈ యొక్క ప్రాణాన్ని రక్షిస్తూ ఉన్నాడు అని అర్థం. ప్రాణానికి అణుకువగా రక్షిస్తూ ఉన్నాడు. ఇది మొదటిది. తర్వాత అట్లాగే ఈ కంటిలో ఏదైనా పొగ వచ్చినప్పుడు, పొగ చూసినప్పుడు, ఏదన్నా చేయనప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. చూసారా? అప్పుడు ఎవరు రక్షిస్తారంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మేఘం అంటారు. చూడండి ఇక్కడ పొగ మొదలైన కారణాల వల్ల కంటిలో కనిపించే నీటి ద్వారా పర్జన్యుడు మేఘుడు ఈ ప్రాణాన్ని అనుగమిస్తూ ఉంటాడు, అనుసరిస్తూ ఉంటాడు. మనకు అందుకే కాస్త కంటిని పొగొచ్చినప్పుడు, కంటిలో నలుసుపడ్డప్పుడు వెంటనే పర్జన్యుడు అంటే నీరు, మేఘుడు అంటే ఏమిటి అర్థం? మేఘంలో నీరు ఉంటుందన్నమాట. పర్జన్యుడు అంటారు. ఇక్కడ ఆ నీరు అనేది ఇక్కడ ఉంటుందట. కంట్లో నలుసుపడంగానే పొగ రాగానే కళ్ళు నీళ్ళు వస్తాయి. ఆ నీళ్లు రావడం వల్ల ఏమందంటే కన్ను స్మూత్ అయిపోతుంది, లేకపోతే ఎండిపోతుంది కన్ను, తట్టుకోలేదు. నీరు రావాలి అప్పుడు. అందుకే నీరు వచ్చి కన్ను కాపాడుతుందంటే ఏమిటి? ఈ ప్రాణాన్ని రక్షిస్తోంది. లేకపోతే మనిషి చచ్చిపోతాడు కదా. కళ్ళు పొగ చూసినప్పుడు కానీ, నలుసుపడ్డప్పుడు కానీ దాన్ని ఈ ప్రాణాన్ని రక్షించడం కోసం, అనుగమించడం కోసం వెంటనే ఆ పర్జనుడు ఏం చేస్తాడంటే నీటిని ఉత్పత్తి చేస్తాడు. లాక్రిమల్ గ్లాండ్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు గుర్తులేదు. కంటిలో నుంచి, ఇక్కడి నుంచి మొదట్లో నుంచి నీళ్లు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో పైప్ లైన్ లాగా వస్తాయి. పంపు ఉన్నట్లే కొంతమందికి ఊరికినే వస్తాయి కళ్ళమ్మ నీళ్లు. ఎట్లా వస్తాయి అంటే ఎక్కడి నుంచి, ఇక్కడ ఒక్కటే ఉంది రంధ్రం, అందులో నుంచి వచ్చి కన్నంతా వ్యాపిస్తాయి. ఒక్కొక్కళ్ళైతే ఎంత నీళ్లు ఏడుస్తారో, ఎక్కడి నుంచి వస్తాయో అంత నీళ్లు. కేరళలో వర్షాలు వచ్చినట్లు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఆ పొగ వచ్చినప్పుడు ఈ వ్యక్తిలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి మధ్యమ ప్రాణాన్ని దాన్ని అనుసరించాలి, దాన్ని రక్షించాలి. కనుక ఆ కంట్లో నీళ్లు వస్తుంది. మేఘ రూపంలో మేఘ దేవత అన్నారు. పర్జన్య దేవత. ఎంత చక్కగా చెప్తుంది చూడండి ఉపనిషత్తు. ఇంత చక్కటి మన శరీరం గురించే పాపం చెప్తున్నది. ప్రాణాన్ని అనుగమిస్తూ ఉంటాయంటే రక్షిస్తూ ఉంటాయి అని అర్థం. తర్వాత రెండైనగా ఇప్పుడు 2 దేవతలు అయిపోయినారు. తర్వాత కనుపాప ద్వారా ఆదిత్యుడు. ఇప్పుడు మనకు కనుపాప ఉంది మధ్యలో. ఈ కనుపాప అంటే మధ్యలో ఉండేటటువంటి భాగం, కంటి మధ్యలో ఉండేటటువంటి భాగం కనుపాప అంటారు. ఈ తెల్లటిది, నల్లటిది, తెల్లటిది అన్ని కలిపి సూర్యుడి దేవత. సూర్యుడు అందుకనే కంటికి చక్షు సూర్యదేవత అన్నారు. ఆ సూర్యుడు రక్షిస్తూ ఉంటాడట అందులో ఉండి. ఆదిత్య అంటే సూర్యుడు. తర్వాత నల్ల గ్రుడ్డు ద్వారా అగ్ని అన్నారు. యా కనీనక తయాదిత్య యత్కృష్ణం. కృష్ణం అంటే నల్లటి భాగం. ఆ తెల్లటి భాగం మధ్యలో నల్లటి భాగం ఉంది కదా, నల్ల గ్రుడ్డు ద్వారా అగ్ని రక్షిస్తూ ఉంటాడట. అగ్నిదేవత ఉండి ప్రాణానికి ఆరాధిస్తూనో, ప్రాణాన్ని స్తుతిస్తూనో, ప్రాణానికి సహాయం చేస్తూ ఉంటాడు, అనుగుణంగా ఉంటాడు. సబ్సర్వియంట్ అంటారు ఇంగ్లీష్లో. సబ్సర్వియంట్గా ఉంటాడు అగ్నిదేవత. అంటే అగ్ని, ఆదిత్యుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామో తెలుసా? ప్రకాశాన్ని చూస్తున్నాయి కళ్ళు, తెలుసుకుంటున్నాయి. కనుక ఆ దేవతలు ఇక్కడ ఉండబట్టి మనం ఆ ప్రకాశాన్ని చూడగలుగుతున్నాం. అది తర్వాత కృష్ణం అయిన తర్వాత యత్ శుక్లం తేన ఇంద్ర. శుక్లం అంటే తెలుపు, తెల్ల గ్రుడ్డు ద్వారా ఇంద్రుడు ఈ ప్రాణాన్ని అనుగమిస్తూ ఉంటాడు అన్నాడు.
తెల్ల గ్రుడ్డు అంటే ఈ కంటికి తెలుపు భాగం తర్వాత ఒకటి ఉంటుంది, తర్వాత మధ్యలో అక్కడ ఏం ఉండదు, ఖాళీ అది అసలు యాక్చువల్గా. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కాదు, తెలుగులో. కను పాప మధ్యలో, ఈ తెల్ల భాగానికి మధ్యలో నల్ల భాగం, నల్ల భాగానికి మధ్యలో ఇంకొకటి ఉంటుంది, ఖాళీ ప్రదేశం అది. దానివల్లనే మనం చూస్తున్నాం యాక్చువల్గా. అది ఆ భాగాన్ని తెల్ల గ్రుడ్డు ద్వారా ఇంద్రుడు ఆ ప్రాణాన్ని అనుగమిస్తుంటాడు. తర్వాత ఇంకేమున్నాయి, కంటి రెప్ప, క్రింద రెప్ప, పై రెప్ప. క్రింది రెప్పను పృథివ్యా అన్వాయత్త ద్యౌరుత్తరయా పృథివన్వాయత్త అన్నారు. అధరః ఏనం వర్తన్య. వర్తన్య అంటే ఈ క్రింది రెప్పను చూసారా, ఈ క్రింది రెప్ప కదలదు అసలు, పై రెప్పే మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటుంది. మనం అనుకుంటా రెండు మూసుకుంటున్నాయి రెండు తెరుచుకుంటాయి అంటాం, కాదు. భూమి ఈ క్రిందదేమో భూమితో పోల్చారు. భూదేవత ఈ యొక్క స్థానంలో ఉండి ప్రాణాన్ని అనుగమిస్తూ ఉంటుంది, ప్రాణాన్ని కాపాడుతూ ఉంటుంది. శిశువు కదా లోపల ఉన్నది, కాపాడుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. పైదేమో ఊర్ధ్వం, పైనున్నదేమో ద్యులోకం, స్వర్గలోకంతో పోల్చారు దీన్ని. క్రింది రెప్ప భూమిగాను, పై రెప్ప ద్యులోకంగాను కాపాడుతూ ఉంటాయి ఈ ప్రాణాన్ని. ఈ విషయం, ఈ విధమైనటువంటి ప్రాణాన్ని గురించి తెలుసుకున్న వారికి ఏమిటి ఫలం? అన్నలోపం ఉండదు. అక్కడేమో ఇంద్రియాలను జయించగలుగుతాడు అనేటటువంటిది ఫలం. ఇంద్రియాలను జయిస్తాడు అలా ప్రాణం మీద ఉపాసన చేసిన వాడు. ఇక్కడ ప్రాణం మీద ఈ విధంగా కంటిలో దేవతలందరూ ఉంటారు అని చెప్పి ఆ దేవతలందరూ కూడా ఈ ప్రాణాన్ని అనుగమిస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి అన్నం లోటు ఉండదు, అంత సమృద్ధిగా అన్నం దొరుకుతుంది వాళ్ళకి అని అర్థం. తర్వాత ఈ విధంగా ఎక్కడ చెప్పబడిందంటే దీనికి ఋగ్వేదంలో ఒక మంత్రం కూడా ఉందట చెప్తున్నారు. ఆ మంత్రం చదువుతాం ఇప్పుడు. 72వ పేజీలో 3వ మంత్రం. తదేష శ్లోకో భవతి అర్వాగ్బిలః చమసః ఊర్ధ్వబుధ్నః తస్మిన్ యశః నిహితం విశ్వరూపం తస్యాసతే ఋషయః సప్తతీరే వాగష్టమీ బ్రహ్మణా సంవిధానం ఇది. మళ్ళొక కథ, కథలో కథ. ఇంకొక కథ ఏంటంటే ఏషః శ్లోకః. ఉపనిషత్తు చెప్తోంది, ఈ బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదం ఉపనిషత్తు మనం చదివేది. తైత్రీయం మనం చదివినటువంటి కఠోపనిషత్తు ఇవన్నీ కృష్ణ యజుర్వేదం, ఇది శుక్ల యజుర్వేదం. ఈ శుక్ల యజుర్వేదం ఉపనిషత్తు ఏం చెప్తోందంటే ఋగ్వేద మంత్రాన్ని కోట్ చేస్తోంది. ఋగ్వేదంలో ఈ విధంగా చెప్పబడింది. ఆ మొదటి ఇంతవరకు చదివింది ఒక శ్లోకం. సంస్కృత పుస్తకంలో అయితే శ్లోకం రూపంలో ఉంటుంది, 4 లైన్లుగా ఇచ్చుంటారు. ఇక్కడేమో మనకు పారాగ్రాఫ్గా రాసేశారు తెలుగు పుస్తకంలో. ఏమిటి కథ చెప్పనా? బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ కథ. ఒక కుండని బోర్లిచ్చామనుకోండి, ఒక కుండని బోర్లిచ్చామనుకోండి, బోర్లించడం అంటే తెలుసు కదా, తల క్రిందులుగా పెడితే ఎట్లుంటుందో అట్లా ఉంటుంది మన తల. ఇదేమో లావుగా ఉంటుంది, ఇదేమో సన్నగా ఉంటుంది. కుండని బోర్లిచ్చినట్టు ఉందా లేదా? పొలాల్లో కుండ దిష్టి బొమ్మగా కుండని పెడతారు, బోర్లిచ్చి పెడతారు దాని మీద. ఒక పొలాల్లో మాగాణి పొలాలు వాటిట్లో దిష్టి బొమ్మ పెట్టినప్పుడు ఒక కర్ర పెట్టి దానికి కొండను పెడతాడు, పెట్టి వాడి కళ్ళు కూడా పెడతాడు. అక్కడ కొండను చూస్తాం మనం, మన కొండే అది. ఈ తల బోర్లించిన కొండ లాంటిది.
అయితే ఏమిటంటారండి అన్నాడు. ఈ తల బోర్లించకుండా తర్వాత సంగతి. ఇక్కడ మంత్రం ఏం చెప్తుందట, ఇది సోమపానంతో నిండినటువంటి కుండ. ఒక కుండ ఉన్నదండి, ఆ కుండలో సోమపానం ఉన్నదండి, సోమరసం ఉంది. ఆ సోమరసాన్ని ఈ యొక్క ఋషులు ఏం చేస్తారు, కూర్చొని వేద మంత్రాలు చదువుతూ ఆ సోమాన్ని ఆహుతి చేస్తూ ఉంటారు. వేద మంత్రాలు చదువుతూ ఎక్కడ ఉంటారు వీళ్ళు అంటే ఆ కుండ పక్కనే కూర్చుంటారు. ఆ సోమరసాన్ని చేయడం కోసం, ఆహుతి చేయడం కోసం ఈ కుండ పక్కనే కూర్చుంటారు. 7 ఋషులు కూర్చుంటారు, సప్తర్షులు కూర్చొని వేద మంత్రాలు చదువుతూ ఆహుతి చేస్తారు. ఇది కథ. అదేవిధంగా ఈ కుండ ఉంది చూసారా, ఈ తల అనేటువంటి కుండ, బోర్లించినటువంటి కుండ లాంటిది. ఇందులో కూడా సోమరసం ఎంత గొప్పదో అదేవిధంగా ఈ కుండలో కూడా జ్ఞానరసం ఉందిట. జ్ఞానం అంటే జ్ఞాన ఇంద్రియాలతో కూడినటువంటి రసం. మన పుర్రె ఉన్నది చూసారా, అది చెప్తున్నారు. ఏంటి మంత్రం చెప్తుంది, ఊర్ధ్వ బుధ్న అన్నాడు. అంటే పై భాగం లావుగా ఉంటుందిట. ఊర్ధ్వ బుధ్న అర్వాగ్ బిలహ చమసహ. చమసహ అంటే పాత్రం, సోమరసం పోసేటటువంటి పాత్రం చమసహ. దానికి క్రింద భాగం బిలం అంటే ఏమిటి, రంధ్రం ఉంటుంది. బిలం అంటే రంధ్రం. కుండకి ఓపెనింగ్ ఉంటుందా ఉండదా, కింద పైన ఓపెనింగ్ ఉంటుంది కదా, దాన్ని బోర్లు ఇచ్చాం. మామూలుగా కుండకి తల పైన ఉంటుందండి, అందులో సోమరసం ఉందండి. ఋషులందరూ చుట్టూ కూర్చున్నారండి, యజ్ఞ మంత్రాలు వేద మంత్రాలు చదువుతూ దాన్ని ఆహుతి చేస్తున్నారండి. అట్లాగే ఈ కుండని బోర్లు ఇచ్చామండి. ఇప్పుడు సోమరసం లాంటి కుండ లాంటి ఈ యొక్క తలని బోర్లు ఇచ్చామనుకోండి, బోర్లింపబడినటువంటి సోమరసంతో కూడినటువంటి ఈ యొక్క కుండ లాంటి తల, శిరస్సు, ఇందులో ఏ సోమరసం ఉందంటారంటే జ్ఞాన ఇంద్రియాలు ఉన్నాయి. నిధి. జ్ఞాన ఇంద్రియాలు ఏం చేస్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి, అనేకమైన విషయాలను తెలుసుకునేటట్లు చేస్తాయి. తస్మిన్ యశ, లోపల ఒక యశస్సును సంపాదించుకోవడానికి శబ్ద జ్ఞానం, రూప జ్ఞానం, గంధ జ్ఞానం, స్పర్శ జ్ఞానం. స్పర్శ జ్ఞానం శరీరం అంతా ఉన్నదిగా, కానీ ఇక్కడ నాలిక స్పర్శ జ్ఞానం కలిగి ఉంది. ఇంద్రియాలలో ఈ రసనేంద్రియం ఉంది చూసారా, స్పర్శ జ్ఞానం. వేద మంత్రాలు చదువుతుంది ఈ ఇంద్రియం, అవునా, మంత్రాలు చదువుతుంది, శ్లోకాలు చదువుతుంది ఈ ఇంద్రియం. ఈ కళ్ళేమో అనేకమైనటువంటి వేద మంత్రాలను చూస్తూ ఉంటాయి. ఆ రోజులు అంతా వేద మంత్రాలు కదా, ఋగ్వేద భాషలో చెప్పాలి కదా, చూస్తూ ఉంటాయి. నిహితం విశ్వరూపం. విశ్వరూపం అంటే ఇక్కడ అంత జ్ఞానం ఇందులో ఇమిడి ఉన్నది. శబ్ద జ్ఞానం, రూపజ్ఞానం, స్పర్శ జ్ఞానం, గంధ జ్ఞానం, రసజ్ఞానం, మాట్లాడే జ్ఞానం, తినే జ్ఞానం, వినే జ్ఞానం, అన్ని జ్ఞానాలు నిధి ఇక్కడ ఉన్నది. యశః నిహితం. అందులో సోమరసం ఉన్నట్టే కుండలో ఇక్కడ ఇంత జ్ఞానం నిధి విశ్వరూపం ఉన్నది అంటున్నారు. తస్య ఆసతే ఋషయః. దాని దగ్గర ఋషులు ఉన్నారట. ఎవరు ఆ ఋషులు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఋషులు ఒక్కొక్కళ్ళకి ఆ ఋషుల పేర్లు చెప్తున్నారు. ఋషయః సప్త తీరే. తీరే అంటే దగ్గరలో, ఈ తలలోనే దగ్గరలో 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు పుటాలు, మొత్తం 6. తర్వాత నోరు 2, 3, 4, 5, 6. ఈ నోరు ఉంది చూసారా, ఇది 7. ఇందులోపల నాలుక చెప్తున్నారనమాట. సప్త తీరేవా వాగ్ అష్టమి. ఇందాక చెప్పినప్పుడు నాలుక రసనేంద్రియం ఒక ఇంద్రియం చెప్పాం. ఇక్కడ వాగ్ ఇంద్రియం కూడా అన్నాడు. ఇక్కడ నాలుకని 2 విధాలుగా మనం, ఇదేమో నాలుక రుచి చూసే నాలుక రసనేంద్రియం కానీ 7 తీసుకోవాలి. అప్పుడు 7 తర్వాత అష్టమి అంటే ఏమిటి, 8వది ఏమిటంటే వాగింద్రియం. అదే నాలుక రసనేంద్రియము, వాగింద్రియం 2 పనులు చేస్తున్నది.
వాగింద్రియం అంటే దేనికి? ఇక్కడ మాట్లాడటానికి. అక్కడ వేద మంత్రాలకు పోల్చినప్పుడు వేద మంత్రాలు ఉచ్చరించడానికి అన్నారు అని ఉపనిషత్తు చెప్పింది. ఋగ్వేదం చెప్పింది. బ్రహ్మణ అంటే బ్రహ్మదేవుడు అక్కడ. బ్రహ్మణ అంటే వేద మంత్రాలు చదివేటటువంటి అని అక్కడ. బ్రహ్మణ అంటే వేద మంత్రాలు అని అర్థం. వాగ్ అష్టమి బ్రహ్మణ సంవిధాన. సంవిధాన అంటే ఉచ్చరింపబడుతున్నాయి మంత్రాలు. సంవిధానం అంటే కలిసినటువంటి, అసోసియేటెడ్ విత్. ఈ నాలుక వేద మంత్రాలతో కూడి ఉచ్చరిస్తూ ఉన్నది. ఎంత నిధి ఉన్నదో తెలుసా ఈ తలలో? ఇప్పుడు బోర్లించిన కొండలో ఎంత నిధి ఉందండి, చాలా ఉన్నది అంటున్నారు అని చెప్పి, ఇటువంటి వాగ్ అష్టమి అర్వాగ్ బిలహ అన్నారు. అందుకే దీన్ని అర్వాక్ అంటే బోర్లించినటువంటి తలక్రిందులుగా పెట్టబడినటువంటి అర్వాక్. బిలం. బిలం అంటే ఏమిటి? ద్వారం. బిలం అంటాం చూసారా? బిలం అంటే అండర్ గ్రౌండ్, దాన్ని ఏమంటారు? భూగృహం. భూమి గుండా ఉంటుంది అన్నమాట ఒక ద్వారం. దాన్ని బిలం అంటారు. ఇక్కడ మొదలు పెడితే అక్కడికి వెళ్ళి చేరతాం. లోపలికి అటు నుంచి బయటకు వెళ్తాం. బాహుబలిలో చూశారు కదా మీరందరూ, సినిమాలో కూడా చూపిస్తుంటారు. బిలం అంటారు దాన్ని. అటువంటి బిలం ఇది. ఇక్కడ తల ఇది ఇక్కడ ఉన్నది, బోర్లించిన కొండ లాంటిది. ఇట్లాంటి తలని ఇందులో ఈ ఇంద్రియాలన్నీ కూడా ఉన్నాయి అన్నారు. యశః నిహితం అని చెప్పింది ఋగ్వేద ఉపనిషత్తు. దీన్నే ఇప్పుడు ఈ శుక్ల యజుర్వేద ఉపనిషత్తు అయినటువంటి ఈ యొక్క బృహదారణ్యక ఉపనిషత్తు వివరంగా చెప్తుంది. మళ్ళీ ఋగ్వేదం అలా చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా ఋగ్వేదం ఆ శ్లోకం అని తనే మళ్ళీ ఈ విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలాబొరేట్గా. నేను ఊరికి చెప్పేశాను ముందే మీకు. సస్పెన్స్ ఎందుకులే, ఏమిటి కొండ ఏమిటి బోర్లించడం అంటే. అంత నిధి ఉన్నది. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నా ఏం విన్నా అన్ని జ్ఞాన ఇంద్రియాలే కదా. యశ అంటే ఏమిటి? జ్ఞానం అక్కడ అని చెప్పబడింది. ఆ పై భాగం వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.